సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఆయన ఆలయ ధ్వంసం కేసుల్లో కొంతమంది ముద్దాయిల్ని అరెస్టు చేసినట్లుగా, వారిని ఎందుకు అరెస్ట్ చేసింది, వారికి ఉన్న రాజకీయ సంబంధాలు, రాజకీయ పార్టీల సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా సవివరంగా తెలియజేశారు గౌరవ సవాంగ్ గారు. అది చూచిన ఆ ప్రెస్ మీట్ విన్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అవాక్కయ్యాము, లేకుంటే ఒక ఆలోచనలో పడినాము. ఏమిటి డైరెక్టర్ జనరల్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు సవాంగ్ గారు? నిన్నగాక మొన్న భోగి పండుగ రోజున ఆయనే మాట్లాడినారు పాత్రికేయులతో. ఎవరో పిచ్చివాళ్ళు చేసిన పనిది, మతి స్థిమితం చేసిన వాళ్ళ పనిది, పొలిటికల్ అఫిలియేషన్స్ కానీ రాజకీయ కుట్ర కానీ ఇందులో దాగి లేదు అని చెప్పినారు 2 రోజుల క్రితం భోగి పండుగ రోజున, అంటే 13వ తారీఖున. 13వ తారీఖున ఈ రకంగా చెప్పిన గౌరవ డైరెక్టర్ జనరల్ గారు నిన్న, అంటే కనుమ పండుగ రోజు, భోగి పండుగ రోజున ఈ మాట, కనుమ పండుగ రోజు వచ్చేటప్పటికి ఆయన మాట ఇది రాజకీయ సంబంధం ఉంది, కొంతమంది టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశాం, ఇంకా ముద్దాయిల కోసం తిరుగుతున్నామని చెబితే ఆశ్చర్యపోయింది సమాజం. ఎందుకు డీజీపీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు? తాను నమ్ముకున్న పార్టీ గౌరవాన్ని కాపాడటం కోసం, నేను ఒక మాట మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుందని పత్రికా సోదరులారా, తాను నమ్ముకున్న పార్టీ రుణం తీర్చుకోవటం కోసం ఎందుకు గౌరవ సవాంగ్ గారు ఈ రకంగా దిగజారి మాట్లాడుతున్నారు అనేది ఆశ్చర్యం వేసింది నాకు. గత 40 సంవత్సరాలుగా పోలీస్ డైరెక్టర్ జనరల్స్ వర్కింగ్ సిస్టమ్ చూచిన వాడిని నేను. గతంలో ఏ డైరెక్టర్ జనరల్ కూడా ఎంతగా దిగజారి మాట్లాడలేదు. ఐఎమ్ సారీ టు సే సవాంగ్ గారు, దీన్ని కొంచెం ట్రూ స్పిరిట్లో తీసుకోవాలా నా మాటలో. మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా మాటలతో. ఏమిటి వరలరామ ఇట్లా అంటున్నారని కాదు, ఎందుకు అంటున్నారు, నేనేం చేశాను, ఆయనే మాట్లాడుతున్నారు అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు. 4 దశాబ్దాలుగా ఏ డైరెక్టర్ జనరల్ కూడా ఈ రకంగా దిగజారి తనకు పదవి ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవటం కోసం ఈ రకంగా దిగజారి మాట్లాడలేదు. నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారండి. నేను ఒకటే అడుగుతున్నా స్ట్రైట్గా గౌరవ సవాంగ్ గారు, మీకు ఈ ప్రెస్ మీట్ మీరు మాట్లాడింది ఎవరి దర్యాప్తును ఆధారం చేసుకొని మాట్లాడినారు? బేసింగ్ ఆన్ హూజ్ ఇన్వెస్టిగేషన్? మీకు ఈ నోట్ ఇచ్చింది ఎవరు? హూ ప్రిపేర్డ్ దిస్ నోట్? ఈజ్ ఇట్ బై సిఐడి వాళ్ళు ఇచ్చారా? వాళ్ళ దర్యాప్తు చేసిన అంశాలు ఇవి? నేను అడుగుతున్నాను. ఇది భవిష్యత్తులో కూడా ఈ ప్రశ్న మీకు పదే ఎదురవుతుంటుంది గౌరవ జవాన్ గారు. నిన్న మీరు ప్రెస్ మీట్ మాట్లాడింది ఎవరి ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని? సిఐడి ఇన్వెస్టిగేషనా, లేకపోతే ప్రభుత్వం నియమించిన సిట్ ఇన్వెస్టిగేషనా? సిట్ ఈజ్ హెడెడ్ బై మిస్టర్ అశోక్ కుమార్, డిఐజీ. ఆయన దర్యాప్తుని బేస్ చేసుకొని మీరు ప్రెస్ మీట్ మాట్లాడినారా? లేకుంటే సిఐడి
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సునీల్ కుమార్ గారు. వారి దర్యాప్తుని బేస్ చేసుకొని మీరు మాట్లాడినారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే పోలీసు శాఖను ఆద్యంతం పర్యవేక్షిస్తున్న వ్యక్తిగా మనందరికీ తెలుసు. అడ్వైజర్గా ఉంటూ పోలీసు శాఖను తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యక్తిని అందరూ అంటుంటారు. నేను ఒకరిని అనేవాళ్ళలో. ఆయన ఇన్వెస్టిగేషన్, ఈ ముగ్గురులో ఎవరి ఇన్వెస్టిగేషన్ నేను అడుగుతున్నా. ఈజ్ ఇట్ బై సిఐడి దర్యాప్తుని బేస్ చేసుకొని మీరు మాట్లాడినారా నిన్న ప్రెస్ మీట్? లేదు, సిట్ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో వేసాం 15 మందితో 20 మందితో. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని మాట్లాడినారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం పేషి నుంచి పంపించిన ఆ రిపోర్టును బేస్ చేసుకొని మీరు ప్రెస్ మాట్లాడారా? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే నేను అడగబోయే కొన్ని ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం లేదు. నేను అడగబోయే ప్రశ్నలకి డైరెక్టర్ జనరల్ గారు మీ దగ్గర సమాధానం లేదు. ఆయన మొన్న భోగి పండుగ రోజు 13వ తారీఖు మాట్లాడిన ఒక 2 మాటలు వినిపించాయా? ఆయన చూపించి నాకు డైరెక్టర్ జనరల్ గారు పెట్టింది. డైరెక్టర్ జనరల్ గారు పెట్టింది 13వ తారీఖున ప్రెస్ మాట్లాడినారు. ఇది ఎవరో ఆకతాయిలు చేశారని మాట్లాడినారు. అది చూపించిన మాటలు, ఫాల్స్ ఆరోపణలు అవి అన్నీ వచ్చినాయి. అది ఇన్వెస్టిగేషన్ కూడా మనం తెలిసిపోతుంది. చాలా చోట అఫెన్సులు జరగలేదు, పాత ఎప్పుడో జరిగినాయి కొన్ని డ్యామేజెస్ అది చూపించి ఇప్పుడు జరిగాయని అల్లరి చేయడము, మళ్ళీ సోషల్ మీడియాలో మొదలు పెట్టడము, ఆరోపణలు పెట్టడము. రైట్, స్టాప్. ఇప్పుడు ఆయన మాట్లాడినారు. అంతకుముందు ఇంకో మాట ఉంది, అదేదో మనం చేయలేదు. ఏదో ఆకతాయిలు పిచ్చివాళ్ళు చేసి ఉంటారు, అంతకుముందు జరిగినటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అని మాట్లాడినారు. రాజకీయ కుట్ర, రాజకీయ కోణం లేదు అని మాట్లాడినారు. ఆయన రాజకీయ కోణం లేదు అని మాట్లాడినారు. ఏది? భోగి పండుగ రోజున 13వ తారీఖున డైరెక్టర్ జనరల్ గారు, 15వ తారీఖున అంటే నిన్నటికి వచ్చేటప్పటికి ఆయన మాట్లాడింది పెట్టాయి. నిన్న పెట్టింది పెట్టు. నిన్న ప్రెస్ మీట్ కొంచెం ప్లే చేయండి. పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా? డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్, లేకపోతే వాళ్ళు ఏ కేసు లేని చోట కూడా కేసు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం, కేసు కట్టిపించడం, తర్వాత అది ఫాల్స్ అయింది, అలాంటిది కూడా ఉన్నాయి. సో 15 of them have been arrested, including one in రాజమండ్రి. ఒక ఇన్సిడెంట్ జరిగినాయి అనుకోండి, ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, డిస్టార్షన్, ఫాల్స్ ప్రాపగండా, దుష్ప్రచారం చేయడము, ఆరోపణలు పెట్టడము, ఈ భయం ప్రాంతం క్రియేట్ చేయడము, దాంతో ఈ రిలీజియస్ కమ్యూనల్ హార్మోనీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ అది డిస్టర్బ్ చేయడం ట్రై చేస్తున్నారు. అండ్ యు నో దట్ దెర్ ఆర్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ as far as the laws of the land is concerned. రాజకీయమైన ముందే అన్నారు కదా, ముందే అన్నట్టున్నారు. Enshrined in our constitution. ఇది బిగినింగ్ నుంచి పెట్టింది. బిగినింగ్ లో రాజకీయమైన అన్నారు. Our constitutional rights and the constitutional tenure అనుకోండి arrested. False అయింది, అది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా? డైరెక్ట్గా లేకపోతే చూశారు కదా ఇప్పుడు సోదరులారా. మొన్న భోగి పండుగ రోజేమో రాజకీయ కుట్ర లేదు, ఏదో ఆకతాయిలు చేశారు, కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నిన్న మాట్లాడతారు ఆయన రాజకీయ కుట్ర ఉంది, రాజకీయ కోణం ఉంది, రాజకీయం చేశారు. మేము టీడీపీ వాళ్ళని అందులో ఆయన లిస్టు కూడా ఇచ్చినారు. పాపం లిస్టు ఇవ్వకూడదు, ఎందుకో ఇచ్చినారు. లిస్టు ఇస్తే మరి వరలరామయ్య లాంటి వాళ్ళు మాట్లాడతారు కదా, లిస్టు ఇచ్చినారు. ఇందులో టీడీపీకి 17 మంది ఇన్వాల్వ్ అయినారట, 13 అరెస్ట్ చేశారు.
బీజేపీ వాళ్ళు 4 ఇన్వాల్వ్ అయ్యారట, 2 అరెస్ట్ చేశారు. టోటల్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు, 15 మందిని అరెస్ట్ చేశారని చెబుతున్నారు. నేను అడుగుతున్న గౌరవ సవాంగ్ గారు, మీరు ఇన్వెస్టిగేషన్ మీరు ఇచ్చిన లిస్టునే నేను మాట్లాడుతున్నా. నేను దేవాలయాల ధ్వంసం ఎక్కడుంది వీటిలో? మీరు ఇచ్చారు కొన్ని, 1, 2, 3 టోటల్ 9 ఇన్సిడెంట్స్ ఇచ్చారు, ఇన్స్టెన్సెస్ లేకపోతే సంఘటనలో. ఈ 9లో నంబర్ 1 ఇదేమిటి? సోషల్ మీడియా. ఇది ది అక్యూజ్డ్ బీయింగ్ అరెస్ట్ మేకింగ్ ఫాల్స్ ప్రాపగాండా చేశారని ఇందులో 4 అరెస్ట్ చేశారండి. దయచేసి వినాల ప్రజలు కూడా. డైరెక్టర్ జనరల్ గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు, మభ్య పెడుతున్నారు, ఎందుకు ఈ రకంగా అధికార పార్టీని ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకున్నా. ఫస్ట్ ఇన్సిడెంట్ అది సోషల్ మీడియాలో పెట్టారట, అందుకు 4 అరెస్ట్ చేశారు. రెండవది వచ్చేటప్పటికి ఇది కూడా గుంటూరులో, ఇది కూడా సోషల్ మీడియాలోనే పెట్టారు. హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఫర్ అలౌయింగ్ ఫాల్స్ ప్రాపగాండా, ఇందులో 1 అరెస్ట్ చేశారు. మూడవ ఇన్సిడెంట్ ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగింది, 3 ఇది కడప జిల్లా జరిగింది, ఇందులో 1 అరెస్ట్ చేశారు. ఇదేమిటిది? చెప్పుల దండ వేశారు, చెప్పుల దండ వేసినందుకు అరెస్ట్ చేశారు. మేము కూడా వీ అగ్రీ ఫర్ దట్. చెప్పుల దండ వేసిన వాడిని అరెస్ట్ చేయాల్సిందే. ఇందులో ప్రభుత్వం కూడా ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక ముద్దాయి. ఇది దర్యాప్తు చేశారా? అతను నేనే వేశాను దండ, నా ప్రాపర్టీని నేను కాపాడుకోవటానికి వేశాను ఈ దండ, దేవుడు నన్ను శిక్షిస్తాడని నాకు తెలుసు, కానీ ఈ ప్రభుత్వం నుంచి నా ఆస్తి నేను కాపాడుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదని పాపం అతను వాపోయాడు. ఒక్క క్షణం దర్యాప్తు చేస్తున్న ఈ సవాంగ్ గారు అతని దృష్టిలో కూడా ఆలోచించొద్దండి. ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుకాయ చేసేట్లుగా అతనికి ఉన్న ఆస్తిని ఇళ్ల పట్టాల కోసం లాక్కుంటే, అయ్యా నాకున్నది ఇదే, మీరు లాక్కోవద్దంటే అతనికి ఎవడో సలహా ఇచ్చాడు, అతి తెలిగిపోయి పాపం అతను ఆ దండేశాడు. దీని వెనక కుట్ర ఎవరిది? ప్రభుత్వం, లోకల్ వైసీపీ నాయకులు అతని ప్రాపర్టీ లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్న వల్ల ప్రాపర్టీ కాపాడుకోవటం కోసం ఇటువంటి తప్పుడు పని చేశాడు. దాన్ని కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ధ్వంసం చేసిన కేసులు కాదు ఇవి. ఆయన ధ్వంసం చేసిన కేసులో పట్టుకున్నామని ప్రజలకు చెబుతున్నాడు గౌతమ్ సవాంగ్ గారు. ఆలయ ధ్వంసం కేసుల్లో ముద్దాయిల్ని పట్టుకున్నాం, అరెస్ట్ చేశామని చెబుతున్నారు. ఈ ఆలయ ధ్వంసం కేసులు అండి. ఇంకోటి 4వ ఇన్సిడెంట్ అండి, ఇది ట్రెజర్ ట్రోవ్ కింద. ఇక్కడ బంగారం దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి, వజ్రాలు దొరుకుతాయని దాన్ని తవ్వినారు ఒక ముఠ. ఆలయ ధ్వంసం చేసి మత సామరస్యానికి దెబ్బ కొట్టాలని కాదు వీళ్ళు, వాళ్ళ స్వార్థం కోసం. ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ ఇది. అక్కడేదో సొమ్ము దొరుకుతుంది, గుప్తధనం దొరుకుతుంది, గుప్తధనం అంటారు, గుప్తధనం దొరుకుతుందని వాళ్ళు చేస్తే వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేసి ఆలయ ధ్వంసం కింద చూపిస్తారండి. ఇది ఆలయ ధ్వంసం అంటే సవాంగ్ గారు రామతీర్థం. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఈస్ట్ గోదావరిలో రథం తగలబెట్టడం, వినాయకుడు అక్కడ సీతమ్మారు పాదాల దగ్గర ఆ సీతారాముడి విగ్రహాలను పడగొట్టడం, ఇవే ఆలయ ధ్వంసాలంటే. వాళ్ళ గుప్తధనం కోసం ఆలయంలో తవ్వితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈ లెక్కలు వేస్తారా? ఇదేంటి సార్? డైరెక్టర్ జనరల్గా మీ స్థాయి అండి ఇది. మీ స్థాయి ఎందుకు? ప్రభుత్వానికి ఒత్తాసు పలకటానికి, ప్రభుత్వాన్ని రక్షించడానికి ఈ రకంగా పెడత్రోవ తొక్కుతున్నారని చెప్పి కూడా గౌరవ డీజీ గారిని అడుగుదాం. అది గుప్తా నిధుల కోసం. తర్వాత 5వ ఇన్సిడెంట్, ఇది కూడా సోషల్ మీడియా. ఇట్ కేమ్ టు లైట్ దట్ వైల్ ఎలక్ట్రీషియన్ అరేంజింగ్ లైటింగ్ ది యాక్సిడెంటల్లీ స్లిప్డ్ ఆన్ ది స్కల్ప్చర్ అండ్ కాజ్డ్ డ్యామేజ్.
టెంపుల్ ప్రీస్ట్ ట్రస్టీ 2 participants అరెస్టెడ్. ఇందులో ఏం చేశారు? అబౌట్ ది రిపోర్ట్ సమ్ అన్నోన్ అఫెండర్స్ డ్యామేజ్డ్ ది లెగ్స్ ఉంది. దీనికి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీనికి ప్రచారం చేశారని వెలుగులోకి వచ్చిందట. ప్రచారం చేశారని. ప్రచారం చేసిన వాళ్ళండి ఎక్కడ తప్పు జరిగిందని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని అరెస్ట్ చేసేది మీరు. ఆలయ ధ్వంసానికను ఈ సోషల్ మీడియాకి ఏంటండి? పలానా చోట పలాని రామతీర్థంలో రాముడి వారి తల నరికారని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎటుపోతున్నారు సవంగ్ గారు మీరు? ఏంటి మీరు తీసుకున్న లైన్ కరెక్టేనా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవటానికి అంతగా తహతహలాడుతున్నారు మీరు? ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారు? మీకు చెడ్డ పేరు వచ్చినా సరే నేను ఆయన రుణం తీర్చుకోవాలన్న లైన్లో ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటున్నా. 6వది ఇది కూడా సోషల్ మీడియా. ఇది కూడా సోషల్ మీడియాలోనే ఫర్ మేకింగ్ ఫాల్స్ ప్రాపగాండా ఇన్ సోషల్ మీడియా. 13 అరెస్ట్ చేశారు. నెక్స్ట్ 7వ ఇన్సిడెంట్ మీరు ఇచ్చిందా సార్? ఇది 7వ ఇన్సిడెంట్. ఇది సోషల్ మీడియా. దస్ నథింగ్ రిజిస్టర్డ్ అండ్ లార్డ్ అండ్ ప్రాపగాండా. సోషల్ మీడియాలో ప్రచారం అండి. వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎంతమందిని? 5 అరెస్ట్ చేశారు. నెక్స్ట్ 8వది ఇది సోషల్ మీడియా. సోషల్ మీడియా రూరంపొడి బీజేపీ మండల్ సెక్రటరీ ప్రాపగేటెడ్ దట్ డ్యామేజ్డ్ హ్యాండ్ హనుమాన్ స్టాచ్యూ చెయ్యి డ్యామేజ్ అని ప్రాపగేట్ చేశాడంట. విరగొట్టినోడిని కాదు సవాంగ్ గారు అరెస్ట్ చేసింది. పడగొట్టినోడిని కాదు సవాంగ్ గారు అరెస్ట్ చేసింది. రామతీర్థంలో రాముడి వారి తలని విరగొట్టిన వాడిని కాదు ఇప్పుడు అరెస్ట్ చేసింది. అంతర్వేది రథాన్ని తగలబెట్టిన వాడిని కాదు అరెస్ట్ చేసింది. అయ్యో తగలబెట్టారు అన్యాయం జరిగిందని ప్రజలకు తెలియజేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది ఆయన చేసింది డైరెక్టర్ జనరల్ గారు. ఇది జనానికి చెబుతారనమాట. మేము ఇప్పటికీ 15 మందిని అరెస్ట్ చేశాము అని చెప్పాలి. రాజకీయాలకు సంబంధించిన వాళ్ళని 15 మందిని అరెస్ట్ చేశాము ఇది చెప్పాలా. ఆ రాజకీయాల్లో కూడా సేఫ్గా అది కూడా వస్తాను నేను. సేఫ్గా టీడీపీని బీజేపీని పెట్టాడు. టీడీపీ వాళ్ళు 13, బీజేపీ వాళ్ళు 2. అది కూడా వస్తాను నేను. సవాంగ్ గారిది అవలా ఇంకా వస్తాను నేను. తర్వాత చివరగా 9వ ఇన్సిడెంట్ ఇది సోషల్ మీడియా. అది బీజేపీ ఆచార్య ఆఫ్ బీజేపీ మేడ్ ఫాల్స్ ప్రాపగాండా ఇన్ సోషల్ మీడియా. ఇవండి ఆయన చేసిన అరెస్టులు. సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆలయ ధ్వంసం కేసులో అరెస్ట్ చేశామని ప్రెస్ ముందుకు వస్తున్నారండి డైరెక్టర్ జనరల్ గారు. గ్రేట్. మేము 40 ఏళ్ళుగా ఇటువంటి డైరెక్టర్ జనరల్ చూడలేదు మేము. నేను అందుకే అడుగుతున్నా, సిఐడి దర్యాప్తుని బేస్ చేసుకొని చెబుతున్నారా? నాకు తెలిసి సునీల్ కుమార్ గారు అట్లా చెప్పరు. ఆలయ ధ్వంసం కేసులు ఎవరిని అరెస్ట్ చేయాల? ఆలయ ధ్వంసం కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు కాదు వీళ్ళు. పాత్రికేయ సోదరులారా, ఆలయ ధ్వంసం కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు కాదు. ఆలయాల్లో ధ్వంసం జరిగిందని ప్రజలకి సోషల్ మీడియాలో తెలియచేసిన వాళ్ళని ఈయన అరెస్ట్ చేసింది. ఇది చెప్తేది గుప్తధనం దొరుకుతుందని కింద తవ్విన వాళ్ళని అరెస్ట్ చేశారు ఆయన. అంతేగాని ఆలయ విగ్రహాలని ధ్వంసం చేసిన వాళ్ళు కాదు, ఆలయాలను ధ్వంసం చేసిన వాళ్ళని కాదు. ఇది ఆయన. పోనీ ఇదే నిజం అనుకుంటే గౌరవ డీజీ గారు వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేంటని ఒకవేళ అడిగితే, ఎంతకంటే నేరం చేసిన వాళ్ళు ఉన్నారుగా, ఎంతకంటే నేరం చేసిన వాళ్ళు ఉన్నారు కదండి. హిందుత్వం మనుగడనే ప్రశ్నించేలా ఎక్కడున్నారు ఈయన మా బూతుల మంత్రి ఎక్కడున్నా, దామోదర్ రెడ్డి ఓంకార క్షేత్రం అర్చకులు. బూతుల మంత్రి ఎక్కడున్నాడా? పెద్దలు నిన్న చెప్పింది డీజీపీ. రాముడి తల తెగితే ఎస్. ఆంజనేయుడు చేయి విరిగితే రక్తం వస్తుందా? రాముడి తల తెగితే ప్రాణం పోతుందా అని హిందుత్వం పైన దాడి చేసిన బూతుల మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ మీరు? సవాంగ్ గారు
బూతుల మంత్రి తెలుసు కదా, కొడాలి నాయనండి బూతుల మంత్రి అంటే. అది అందరికీ తెలుసు, మీరు కూడా తెలిసి ఉండాలి ఈ పాటికి. ఆయన ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా? అంత హేళన, ఎగతాళి. ఆంజనేయ స్వామి వారి విగ్రహం చెయ్యి విరిగితే రక్తం వస్తుందా అని ఎగతాళి చేస్తాడు ఆయన. రాముడి తల తెగితే విగ్రహం ప్రాణం పోతుందా? ఎగతాళి చేస్తాడు. ఈ మాటలన్న ఆ గౌరవ బూతుల మంత్రిని అరెస్ట్ చేయరా? ఏం సార్ సవం గారు ఎందుకు చేయలేదు? వై హావ్ నాట్ ఎఫెక్టెడ్ ది అరెస్ట్ ఆఫ్ దట్ బూతుల మంత్రి? ఈ రకంగా మాట్లాడినందుకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకున్నా? సోషల్ మీడియాలో పెట్టినందుకు ఇచ్చేస్తారు. సో 100 సోషల్ మీడియాలో పెట్టేది, ప్రెస్లో మాట్లాడినాడు డైరెక్ట్గా, నేను బూతుల మంత్రిని అని మాట్లాడినాడు ఆయన. ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా? శ్రీరామచంద్రుడి తల విరగొడితే ప్రాణం పోతా అని ఎగతాళి చేసిన ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ కొండ మీదనే ఇష్టం వచ్చిన బూతుల మాట, ఎవడ మొగుడు సొమ్మని మాట్లాడినా, ఎవడబ్బో మొగుడు సొమ్మని మాట్లాడినా ఈ బూతుల మంత్రిని వై హావ్ స్పేడ్ హిమ్ ఎందుకు చేయలేదండి సవాం గారు? సోషల్ మీడియాలో వీళ్ళని అరెస్ట్ చేసిన మీరు ఇంత బహిరంగంగా బాహాటంగా కించపరుస్తూ మాట్లాడిన, హైందవ భక్తుల మనోభావాలు దెబ్బ తినేటట్లుగా మాట్లాడిన ఇతన్ని ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పరే? ఓంకార క్షేత్రంలో అర్చకులను చితగొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన పేరు లిస్టు ఎందుకు పెట్టలేదు? ఓంకార క్షేత్రంలో అర్చకులను చెర్నకోలతో కొట్టాడు. చెర్నకోలని తెలుసు కదా సార్, ఎద్దులను కొడతారు. ఎద్దులు సరిగా నడవకపోతే ఎద్దులను కొడతారు హాయ్ అని. చెర్నకోలతో కొట్టినాడు ఈ ప్రతాపరెడ్డి గారు, వైసీపీ నాయకుడు. వైసీపీ నాయకుడు అంటే ఏంటి సార్? డీసీ గారు అట్లా వదిలేస్తారా మీరు? వైసీపీ నాయకుడు అంటే దేవుడితో సమానమా మీకు? వైసీపీ నాయకులు అంటే భగవంతుడు సచ్చీలులో ఏది నీట కడిగిన ముత్యాల్లా కనపడతారా మీకు? అయ్యయ్యో, డైరెక్టర్ జనరల్గా మీ స్థాయిని ఏ రకంగా దిగజార్చుకున్నారు సార్ మీరు? ప్రతాపరెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఇంకొక ఆయన దామోదర్ రెడ్డి గారు, పొన్నేకాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూల్చేసిన వైసీపీ నేత దామోదర్ రెడ్డి గారి పేరు ఏదండి? ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు సార్? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? అందరూ కూడా నిన్న మీ ప్రెస్ మీట్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయినారు సార్. అందరూ అవాక్కైనారు మీ ప్రెస్ మీట్ చూసి. మీరు మత సామరస్యాన్ని కాపాడతారా? మత సామరస్యాన్ని కాపాడే డైరెక్టర్ జనరల్ గారండి మీరు? రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడతారా? మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నిన్న మీ ప్రెస్ మీట్ బేస్డ్ ఆన్ హూజ్ ఇన్వెస్టిగేషన్? సిఐడి ఇన్వెస్టిగేషనా, సిట్ ఇన్వెస్టిగేషనా, సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషనా? చెప్పగలరా? ధైర్యం ఉందా మీకు? నేనంటున్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషన్. అది సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తాడు, మీరు కళ్ళు మూసుకొని ప్రెస్కి చెప్పారు. అదే కరెక్ట్ కదా? అదే నిజం కదా? దెన్ టెల్ మీ, హూ బ్రీఫ్డ్ యూ? ఎవరు మిమ్మల్ని బ్రీఫ్ చేశారు? ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని నాకు తెలిసి సిఐడి అడిషనల్ డీజీ అంత తొందరపడి చెప్పరు. ధ్వంసం కేసులో, ఆలయ ధ్వంసం కేసులో మనం ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్ అని చెబుతాడు ఆయన. ఐ నో ఈజ్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సునీల్ కుమార్ గారు ఎలా చెబుతారో నాకు తెలుసు. అశోక్ కుమార్ గారి గురించి నాకు తెలుసు. ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు సార్ అన్నారు. మీరు ఎందుకు తొందరపడతారు? ఎవరిని రక్షించడం కోసం మీకు తొందర? ఎవరిని కాపాడటం కోసం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సార్ డీజీ గారు. మీరు ఒక్కసారి కూర్చొని మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను చేస్తున్న నా ఈ సేవ కరెక్టా కాదా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ అండ్ లా ఆఫ్ ది ల్యాండ్ ఆ ప్రకారమే నేను వెళ్తున్నానా?
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరచడానికి నేను లైన్ దాటి వెళ్తున్నానా, ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని కోరుతున్నా. మత సామరస్యాన్ని కాపాడతారండి మీరు? మత సామరస్యాన్ని కాపాడే వ్యక్తే మీరైతే ఎవరి ప్రవీణ్ చక్రవర్తి ఎవరండి? పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి క్రిస్టియన్ పాస్టర్ అండి. ఇతని గురించి మీకు తెలుసా సార్? ఈ ప్రవీణ్ చక్రవర్తి గురించి మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. అతని వ్యాఖ్యలు తెలుసా మీకు అని నేను అడుగుతున్నా. అతను ఏం చేస్తున్నాడో తెలుసా అని నేను అడుగుతున్నా. అతని దగ్గర ఎంతమంది పాస్టర్లు ఉన్నారో తెలుసా అని నేను అడుగుతున్నా. ఎన్ని గ్రామాలు అతను క్రైస్తవ గ్రామాలుగా మార్చాడో మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. రాబోయే 6 నెలల్లో ఎన్ని గ్రామాలు మార్చాలని అతని ప్రణాళిక ఉన్నదో తెలుసా అని నేను అడుగుతున్నా. అతనితో ఏ రాజకీయ పార్టీ మమేకమై తిరుగుతున్నదో మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ రాజకీయ పార్టీ మంత్రులు, ఏ రాజకీయ పార్టీ ఎంపీలు, ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు, ఏ రాజకీయ పార్టీ నాయకులు అతనితో హ్యాండ్ ఇన్ గ్లో చేయి కలిపి నడుస్తున్నారో దర్యాప్తు చేశారు సార్ మీరు? రహస్యంగా అరెస్ట్ చేశారు. అతని గురించి ప్రశ్నలు చెప్పరా మీరు? అతను చేసింది నేరమా? ఈ సోషల్ మీడియాలో నిన్న మీరు అరెస్ట్ చేశారని చెప్పింది పెద్ద నేరమా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ప్రవీణ్ కుమార్ చేసింది పెద్ద నేరమా? నిన్న మీరు అరెస్ట్ చేశారని చెప్పిన ఈ బూటకపు సోషల్ మీడియాలో అరెస్ట్ చేసిన వీళ్ళది నేరమా? చెప్పండి. అతను ఏమేమి మాట్లాడాడు? హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఫేక్, ఇది ప్రవీణ్ అనే మాట్లాడండి. నా చేతులతోనే నేనే ధ్వంసం చేశా. మాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు, అరెస్టు చేసిన సిఐడి అధికారులు. రాష్ట్రంలో వందలాది ఆలయాలపై నేనే దాడులు చేశా. దేవతల విగ్రహాల తలలు నరికేశా. పలు విగ్రహాల భాగాలను ధ్వంసం చేశా. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా వాళ్ళతో పలు చోట్ల అలాంటి దాడులు చేయించాను. దేవుళ్ళ విగ్రహాలు ఫేక్. నా అసోసియేషన్లో 3642 మంది పాస్టర్లు ఉన్నారు. 3642 మంది పాస్టర్లు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 699 హిందూ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చివేశాను. ఇంకా మరిన్ని గ్రామాలను ఇలాగే చేస్తాం అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు ప్రవీణ్ చక్రవర్తి ఎలియాస్ పాస్టర్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు బెంగళూరుకు చెందిన సోన్సో ఛానల్లో ఆయన కొంతకాలంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కాకుండా ఈ ఏడాది జనవరి 11 అంటే మొన్న అమెరికాలో ఓ క్రైస్తవ విరాళాలు ఇచ్చే దాతతో ఆన్లైన్లో మాట్లాడుతూ దేవుడి విగ్రహాలు ఫేక్, ఎన్నో విగ్రహాలు నా చేతులతో ధ్వంసం చేశానంటూ స్వయంగా వెల్లడించారు. ఇక ఇవన్నీ ఆయన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మీరు ఎందుకు రివీల్ చేయలేదండి? ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినప్పుడు గౌరవ డీజీ గారు ఇది కదా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద కదా కాన్సన్ట్రేట్ చేయాలి, రగులుతున్న సమస్య ఇది కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు ఆ పాస్టర్ చక్రవర్తి చెప్పింది కరెక్టా కాదా? అన్ని గ్రామాల్లో ఈ క్రైస్తవ గ్రామాలుగా మార్చింది నిజమా కాదా? అతని స్టేట్మెంట్ వెలాసిటీ ఏమిటి? అతను అమెరికాలో ఎవరితో మాట్లాడినాడు? ఇంకా ఎన్ని గ్రామాలు చేయాలనుకుంటున్నాడు? ఏమి జరుగుతుంది రాష్ట్రంలో? దీని వెనక ఏ పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు? అతను మాట్లాడింది ఒకసారి చూపించు తమ్ముడు. ప్రవీణ్ చక్రవర్తిని రాష్ట్ర ప్రజలకు చూపించు. రెండు మాటలు 3 మాటలు మనకు వచ్చినాయి కదా, చూపించు. I'll make a pastor to come and he is Pastor Chakravarti, so that he will continue that. After everyone who had accepted Christ as a Savior, and when they remove the tree god, a stone god, then I call as a Christ village. In some villages, I had hit the stones and trees with my leg in front of the village people. They only said, Pastor Praveen, you can hit it because it's a fake. So there are many cases which I had
kicked the gods' heads, and I was so happy. From that time, we made as Christ Village. Christ Village means its whole village had accepted Christ. In that way, we had made many hundreds of Christ villages, and still we are trying to do our best. Share the gospel. మళ్ళీ మొట్టమొదటి పెట్టమా, నేను ఆపమన్నప్పుడు ఆపేయండి అన్న పాజునకు. I'll make a pastor to come and stay there so that he will continue that. After everyone who had accepted Christ as a Savior, and when they remove the tree god, a stone god, ఆపమ్మ. రాళ్లతో చేయబడిన దేవుడు, చెట్లతోటి ట్రీలతో చేయబడిన దేవుడిని తొలగిస్తారు ఆ గ్రామం నుంచి. నెక్స్ట్ then I call as a Christ village. In some villages, అవన్నీ లేకుండా రాళ్ళ విగ్రహాలు ఇవన్నీ లేని గ్రామాన్ని క్రైస్తవ గ్రామంగా They only పరిగణిస్తారు. said, Pastor Praveen, you can hit it because it's a fake. So there are మళ్ళా many కొంచెం cases back which I had. నేను చెప్పేటప్పుడు ఆపు, కొంచెం వెనక్కి పెట్టు, ప్లే చేయి. They only said, Pastor Praveen, you can hit it because it's a fake. So there are many cases which I had kicked the gods' heads. ఆపమా. ఇది ఎంత ఘోరం అండి. శవం గారు ఇది విన్నారా మీరు? హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? నిజమైతే అంత నేరం అండి. నేను రాళ్ల విగ్రహాలని కాలుతో తన్నాను అంటున్నాడు అతను. ఎంత సీరియస్ ఇష్యూ ఇది. దీన్ని ఎందుకు దాచారని నేను అడుగుతున్నా. నేను ఇతని స్టేట్మెంట్ ఎందుకు బహిర్గతం చేయలేదు మీరు? ఇంకా కంటిన్యూ చేయండి. And I was so happy. From that time, we made as Christ village. Christ village means its whole village had accepted Christ. In that way, we had ఆ accepted గ్రామం and అంతా made క్రైస్తవాన్ని many తీసుకున్నాడు. hundreds of Christ villages, and still we are trying to do our best. Share the gospel. రైట్ అంతనా? తర్వాత ఒక ఫోటో ఒకటి పంపించా ఉన్నారా మన వాళ్ళు, ఒక ఎంపీ గారు, మహిళా ఎంపీ గారు ఉన్నారు ఇతనితో అని చెప్పి. ఆ ఫోటో ఒకసారి పెట్టు. అదిగోండి మహిళా ఎంపీ గారు, వైసీపీ. ఆమె నాకు తెలుసు, కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మహిళా ఎంపీ గారు వైసీపీ పార్టీలో. ఇంకా కొంతమంది ఇతని ఫోటోలు కొన్ని ఇంకా వస్తున్నాయి. ఇతను బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు కదా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్ ఇన్లా, ఆయన టీంలో కూడా కొంతకాలం పనిచేశాడంట. ఆయనకి బాగా దగ్గర క్లోజ్ అసోసియేట్ అతను. ఎంపీలు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది పరిచయం అట. ఇతను ఈ రకంగా రెచ్చిపోయి మాట్లాడుతుంటే, ఇది కదా మత సామరస్యాన్ని కాపాడాలంటే ఇటువంటి వాళ్ళని కదా కంట్రోల్ చేయాలి డీజీపీ గారు. అతను మాట్లాడింది కరెక్టా సార్? ఇదిగో ఇది ఇతను మాట్లాడుతున్నాడు అనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు మీరు. చూపించిన వాళ్ళు అతని మీద కదా యాక్షన్ తీసుకోవాలి. ఏదో అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసినప్పుడు నిన్న డీజీపీ ప్రెస్ పెట్టినప్పుడు ఇది ఎందుకు డీజీపీ గారు ప్రెస్ పెట్టలేదు? ఆ దాడులు నా పనే అని బహిర్గతంగా మాట్లాడిన ఆ ప్రవీణ్ చక్రవర్తి, అతని పేరండి, ఎస్, పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినప్పుడు డీజీ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎస్, ఇతను ఎంపీకి పరిచయమే, ఎమ్మెల్యేలకు పరిచయమే, అయినా కూడా పార్టీలకు మేము లెక్క చేయకుండా చట్టం ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. అతనికి వైసీపీతో పరిచయం ఉన్నా కూడా మేము ముందుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నామని ఎందుకు చెప్పలేదు డీజీపీ గారు? మీరు న్యాయం చేసినట్లా సార్ డీజీపీ గారు? మీరు న్యాయం చేసినట్ట? ప్రవీణ్ చక్రవర్తి గురించి మీరు ప్రెస్లో ఎందుకు చెప్పలేదు? అతను 699 గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా మార్చడం నిజమా కాదా అని నేను అడుగుతున్నా. నేను మీరు ఇన్వెస్టిగేట్ చేశారా లేదా నేను అడుగుతున్నా. అంటే ఆ ఎంపీ ఫోటో కనపడితే వదిలి వెళ్ళిపోతారా? బ్రదర్ అనిల్ కుమార్ గారు ఉన్నారంటే వదిలేస్తారా? రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వదిలేస్తారా సార్? ఇది కదా ఇంకా గ్రామాలు మారుస్తానన్నాడు. దేవుళ్ళ విగ్రహాలనే కాలుతో తన్నానన్నాడు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? మీరు ఇన్వెస్టిగేట్ చేశారా లేదా? అది లేదంటే అతను ఏమైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది కూడా మీకే ఛాయిస్ ఇచ్చాను నేను.
అతను ఆ రకంగా నిర్భయంగా మాట్లాడుతున్నాడు. అతను నేనే చేశా, 699 గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా మార్చానని అతను ఉంటుంటే, ఆ గ్రామాల్లో హైందవ దేవుళ్ళు లేరు అంటుంటే, మనం దీని గురించి ఆలోచన చేయొద్దా ముఖ్యమంత్రి గారు, గౌతమ్ సవాంగ్ గారు? ఇక మత సామరస్యం ఏంటి సార్? మీరు పెట్టే మత సామరస్యం, కాపాడే మత సామరస్యం. ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారి అరెస్ట్ గురించి మీరు మాట్లాడలేదే, మీరు డీజీపీగా ఎట్లా న్యాయం చేస్తున్నట్లు సార్? చిన్న చితక వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ ఏమో డీజీపీ గారు ప్రెస్ మీట్ పెడతారు, ఇంత నొటోరియస్ పాస్టర్ అరెస్ట్ ఏమో కాముగుంటారా? నొటోరియస్ పాస్టర్, అదే అతను చెప్పిందే నిజమైతే ఎంత సొసైటీలో ఎంత నష్టం జరుగుతుందండి, ఎంత ఘోరం జరుగుతుందండి సొసైటీలో. దాని గురించి ఆలోచన చేయకుండా మీ ఉద్దేశం టీడీపీ వాళ్ళ మీద చెప్పాలా, బీజేపీ ఉన్నారని చెప్పాలా, వైసీపీ సేఫ్ అని చెప్పాలా? అదే కదా గౌరవ సవాంగ్ గారు, వైసీపీ సేఫ్ అని చెప్పాలా? అదే సినిమాలు అన్నట్లు మై ఫ్యామిలీ సేఫ్ అంటాడు హీరో, మై ఫ్యామిలీ సేఫ్ అని. అట్లాగా మై దిస్ థింగ్ ఈజ్ సేఫ్, అదేనా మీరు చెప్పాలనుకున్నది? కరెక్ట్ కాదు. ఆలోచన చేయండి డైరెక్టర్ జనరల్ గారు, దిస్ ఇస్ హై టైం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. డీజీగా మీ పాత్ర ఎంతవరకు పోషించిన విధానాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని అడుగుతున్నా. ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్ మీరు ప్రెస్లో మాట్లాడకుండా ఈ బూచిగాళ్ళు చిన్న చిన్న వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ అని మీరు ప్రెస్లో మాట్లాడటం ఎంత నేను కరెక్ట్ కాదని నేను అంటున్నాను. నేను పోలీసు వ్యవస్థ గురించి కాస్త కూస్తో తెలిసిన వాడిగా మీరు వ్యవహరించిన తీరు నాట్ కరెక్ట్. మీరు కరెక్ట్ కాదు, మీరు న్యాయం చేయలేదు ఇందులో, మీరు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయలేదు, మీరు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు, మీరు సబ్స్టాన్షియేట్ చేసుకోలేరు. నేను చేసింది న్యాయం, చట్టబద్ధంగా చేసామని కాదు. కరెక్ట్గా చెప్పమనండి. మీ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ చెప్పమనండి, ఐ విల్ అగ్రీ. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంది కదా పాత్రికేయ సోదరులారా, ఐపీఎస్ ఆఫీసర్ ఇతను ఎవరో పాపం అమాయకుడు, అతను కానిస్టేబుల్ ర్యాంక్ అధికారి, అతనికి ఏం తెలీదు పాపం, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. ఐ పిటీ దట్ మ్యాన్. అతను కూడా కంగారు పడుతున్నాడట, నన్ను ఎడి తీసుకెళ్ళి ముంచుతాడో ఈ డీజీ అని, నన్ను ఎక్కడ ముంచుతాడని అతను కంగారు పడుతున్నాడు పాపం. అది కాదు అసోసియేషన్ అంటే, అది కాదు. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉందిగా, ఎస్ వాట్ మై డీజీ ఈజ్ డూయింగ్ పర్ఫెక్ట్లీ రైట్ అని చెప్పమనండి. నేను మీ గురించి పల్లెత్తి మాట్లాడను. నేను మీ తోటి అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ ఉన్నారుగా, 5-6 ఉన్నారు, వాళ్ళని కూర్చొని చెప్పమనండి. వరలరామయ్య గారు ఎందుకు మా డీజీని ఇలా అంటారు, మా డీజీ నిప్పు లాంటి వాడు, ప్రవీణ్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడాలి, ఈ చిన్న వీళ్ళ గురించి ఈ పిల్లి బిత్తర కేసులే మాట్లాడతాడు మా డీజీ గారు, ఈజ్ రైట్ అని చెప్పమనండి. ఐపీఎస్ ఆఫీస్ అసోసియేషన్ హ్యాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఆన్ ది వర్కింగ్ సిస్టమ్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అతనికేం తెలుసు పాపం, కానిస్టేబుల్ ర్యాంక్ అతను, ఎక్కడ అడిషనల్ ఎస్పీ ఎవరు ఉన్నారు ఏపీఎస్పీలో, అతను కాగితం రాసుకొస్తాడట, ఇతను సంతకం పెడతాడు పాప. అతనే చెబుతున్నాడు అందరి దగ్గరికి వెళ్ళి, అతని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తామనే పాపం అందరి దగ్గరికి వెళ్ళి బతుకుని అడుకున్నాడు అతను. అతను ఏం చేస్తాడు పాపం, అతను నేనేం తప్పు పట్టట్లా. శ్రీనివాస్ నీ గురించి మేమేం అంటలేదండి, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ చెప్పాలండి. డైరెక్టర్ జనరల్ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పాలి, ఆ అసోసియేషన్ చెప్పాలి మా డీజీ గారిని ఎందుకు అంటారని. అందుకని ఐ రిక్వెస్ట్ ఆర్ ఐ డిమాండ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ ఐపీఎస్ ఆఫీస్ అసోసియేషన్ ఆన్ ది వర్కింగ్ సిస్టమ్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పాలని చెప్పి కూడా తెలియచేస్తూ, ఈ రకంగా కరెక్ట్ కాదు. మత సామరస్యాన్ని జాగ్రత్తగా కాపాడండి. ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ని సునిశ్చితంగా పరిశీలించండి. అతను ఒక రిమాండ్లో ఉంటే అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోండి.
అతని స్టేట్మెంట్ని 1కి 10 సార్లు వెరిఫై చేయండి. డీజీ గారు కూడా కూర్చోండి అతని దగ్గర. చాలా సీరియస్ ఇష్యూ అది. ఏమంటారు? ఏంటి బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదో నన్ను అడిగితే ఎట్లాగా? వాళ్ళని అడగాలి మీరు. నో ఐఎమ్ సారీ, అది నేను కామెంట్ చేయను. ఎంత జరుగుతుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదని నన్ను అడిగితే ఎట్లాగా మీరు? నో ఆయన్ని అడగండి, వీర్రాజు గారిని అడగండి, పెద్దలు ఉన్నారు కదా వాళ్ళని అడగండి. మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని వాళ్ళని అడగండి. నో సారీ, ఇక్కడ మత సామరస్యానికి దెబ్బ తగిలింది. మత సామరస్యం కాపాడటంలో డీజీ గారు ఇక్కడే చెప్పాను కదా, ఈ 2 ఇన్సిడెంట్స్ కనపడుతున్నాయి కదా క్లియర్గా. ఎవరికో మేలు చేయటం కోసం డీజీ అన్యాయం అయిపోతున్నాడండి. ఆయన ఇమేజ్ టార్నిష్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్గా గౌరవంగా ఉండవలసిన వ్యక్తి, సగౌరవంగా ఉండవలసిన వ్యక్తి ఆయన ఇమేజ్ని టార్నిష్ చేసుకుంటున్నారు. ఎవరిబడి సేస్ దట్. సారీ, అదే బీజేపీ గురించి నేను కామెంట్ చేయను. చేయాలని చెప్పి కూడా తెలియదు. గౌరవ డైరెక్టర్ జనరల్ అతను రిమాండ్లో ఉంటే అతను పోలీస్ కస్టడీకి తీసుకొని ఎగ్జామిన్ చేయండి. అతనికి సాన్నిధ్యంగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు, ఆ ఎమ్మెల్యేలు ఎవరు, ఆ ఎంపీలు ఎవరు, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఆ ఎలక్షన్లో కూడా ఇతను పార్టిసిపేట్ చేశాడట. లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో కూడా ఒక పార్టీ తరఫున అతను ప్రచారం చేశారట, ఇండైరెక్ట్ ప్రచారం చేశారు. అది కూడా ఎగ్జామిన్ చేయండి, అది కూడా ఎగ్జామిన్ చేయండి. అతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు, అతని ద్వారా ఎవరు లబ్ధి పొందినారో ఎగ్జామిన్ చేయండి, ఎగ్జామిన్ చేయండి. ఇది చేయాలి అని తెలియజేస్తూ మత సామరస్యాన్ని కాపాడమని చెప్పి కూడా తెలియజేస్తూ, నిన్న మీరు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యారని ఆ సోషల్ మీడియా తుమ్మిడి కేసు, అది సోషల్ మీడియా కేసు గురించి ప్రెస్ పెట్టి, డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ప్రెస్ పెట్టి చెప్పటం, మీరు ఎవరికో సాయపడాలని, ఎవరినో సంతృప్తి పరచాలన్న ఆలోచన, ఆ ఆతృత మీలో ప్రస్ఫుటంగా కనపడుతుంది మీ ఫేస్లో అని చెప్పి కూడా తెలియజేస్తూ, అది కరెక్ట్ కాదేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ బ్రదర్స్.